కూడా అందులో పొందుపరిచి స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా మాట్లాడి నూతన ఎనర్జీ పాలసీని డిక్లేర్ చేయటం ఈ మధ్యకాలంలో జరిగిందని చెప్పడానికి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దాంట్లో రాబోయే రోజుల్లో 20,000 మెగావాట్లు సంబంధించి ఆల్టర్నేటివ్ పవర్ అంటే క్లీన్ ఎనర్జీ ద్వారా 20,000 మెగావాట్ పవర్ని దాని ద్వారా తయారు చేసుకోవాలని చెప్పి అది కూడా 2030 కల్లా ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా మనం తయారు చేసుకోవాలని ఆలోచన చేసి టార్గెట్స్ పెట్టుకొని ముందు పోతాం. అట్లాగే 2035 కల్లా అదనంగా ఇంకొక 20,000 మెగావాట్లు ఆల్టర్నేటివ్ ఎనర్జీ తయారు చేసుకుంటే దాదాపు ఎవరు ఊహించుండకపోవచ్చు ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం టార్గెట్ పెట్టుకొని రెన్యూవబుల్ ఎనర్జీ కోసం ప్లాన్ చేసుకుని ముందు పోతుందని బహుశా 10 సంవత్సరాలు గత ప్రభుత్వం యొక్క లక్షణాలు చూసి మనం కూడా అట్లాగే ఉంటామని అనుకుని ఉంటారు. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా 40,000 మెగావాట్ పవర్ని 40,000 మెగావాట్ల పవర్ని 2035 కల్లా ఈ రాష్ట్రంలో తయారు చేసుకోవడానికి కావాల్సిన కసరత్తు విద్యుత్ శాఖ చేస్తుందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నానంటే ఒక సామాజిక బాధ్యత కూడా మనందరికీ ఉంది. ఇప్పుడే తుమ్మలాశ్వర గారు మాట్లాడుతూ ఈ విద్యుత్ శాఖకి వ్యవసాయ శాఖకి అవినాభావ సంబంధం ఉంది, ఇది విడదీయరు అనేటువంటి నిజమే. మన రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన అగ్రికల్చర్ పంప్ సెట్స్ 28 లక్షల అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఉంటే వాటన్నిటికి కూడా ఉచిత కరెంటుని మనం సప్లై చేస్తూ ఉన్నాం. 2004 ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో మన రాష్ట్రంలో రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలని చెప్పి ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆనాడు మొదలుపెట్టినటువంటి ఉచిత కరెంట్ని ఈరోజు ఇంకా పెద్ద ఎత్తున క్వాలిటీ పవర్ ఇస్తూ ముందుకు పోతా ఉన్నాం. దీనికి సంబంధించి దాదాపు ఇప్పటికీ 8,729 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 8,729 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ నుంచి డిస్కమ్లకి ఈ ఉచిత కరెంట్ కోసం డబ్బులు కట్టాం. ఇది ప్రతి నెల ₹1 కూడా బాకీ లేకుండా డబ్బు కడతా ఉన్నాం. చాలామంది ఉచిత కరెంట్ ఇస్తున్నాం అంటే ఆ విద్యుత్ శాఖ మీద వదిలేస్తున్నాం అని కాదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెల డబ్బులు కడతాము. అట్లాగే వాటితో పాటు ఈరోజు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్తా ఉన్నాం. మార్చి 1వ తారీఖు నుంచి 200 యూనిట్ లోపల పవర్ వాడుకునేటువంటి వాళ్ళందరికీ ఉచిత కరెంటు ఇస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి 1,485 కోట్ల రూపాయలు ఇప్పటికీ కరెంటు శాఖ విద్యుత్ శాఖకి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ నుంచి ప్రతి నెల 148 కోట్ల రూపాయల లెక్క 1,485 కోట్ల రూపాయలు ఇప్పటికీ మనం విద్యుత్ శాఖ కట్టాము. ఈ రకంగా విద్యుత్ శాఖ వ్యవసాయ శాఖకి పేద బడుగు వర్గాలకు ఇచ్చేటువంటి ఉచిత కరెంటుకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు కడుతూ విద్యుత్ మళ్ళీ క్వాలిటీ పవర్ కూడా తగ్గకుండా ముందు చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఈ చేసుకునే క్రమంలో భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని పొల్యూషన్ లేకుండా వ్యవసాయ శాఖకు సంబంధించిన పంప్ సెట్లు కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మనం సోలార్ పవర్ చేయాలని చెప్పి దాదాపు 25 గ్రామాలని రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని 25 గ్రామాల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ పంప్ సెట్లు అన్నిటికీ సాచురేషన్ మోడ్లో మనం సోలార్ పంప్ సెట్లు పెట్టడమే కాకుండా ఆ గ్రామంలో ఉన్న ఇళ్ల పైన రూఫ్ పైన కూడా సోలార్ పవర్ని పెట్టేటువంటి ఒక పైలట్ ప్రాజెక్టు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. కొద్ది రోజుల్లోనే వాళ్ళు దానికి కూడా టెండర్ పిలవబోతూ ఉన్నారు. అట్లాగే మరి నేను ఈరోజు పేపర్లో ఎక్కడో చదివాను, ఒక ఆయన 10 సంవత్సరాలు గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి చాలా నేనే అంతా హైదరాబాద్ అభివృద్ధి చేశానని చెప్పుకునేటువంటి మంత్రి గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, చాలా గ్యారంటీలు ప్రకటించింది, ఆ ప్రకటించిన గ్యారంటీల్లో గ్యారంటీ మాత్రమే అమలు చేస్తూ ఉన్నారు, ఏమీ చేయట్లేదని చెప్తా ఉన్నారు. అంటే ఈ 10 సంవత్సరాల పాలనను కాకుండా గతంలో కూడా అబద్ధాల మీదనే పుట్టినటువంటి ఆ రాజకీయ పార్టీ
మొత్తం 10 సంవత్సరాల అబద్ధాలనే ప్రచారం చేసుకుంటూ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భ్రమలు కల్పించి బతికినటువంటి ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఇప్పుడు కూడా అట్లాగే భ్రమలు సృష్టించి ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ఒక 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 రకమైనటువంటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. నేను వారికి కూడా సమాధానం చెప్పదలుచుకున్నాను. ఏం చేయలేదు మేము, మీరు 10 ఏళ్ళు చేయలేనటువంటి అనేక సమస్యలు మేము పరిష్కారం చేశాం. 10 ఏళ్ళు మీరు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి 7 లక్షల కోట్ల పడి సర్వనాశనం చేస్తే ఆ అప్పుల్లో నుంచి బయటికి తీసుకొని రావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. అప్పులు చేసి ఆర్థిక విధ్వంసం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పనిచేసే లక్షలాది మంది ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో మీరు నెట్టేసి 15వ తారీఖు తర్వాత జీతాలు ఇచ్చే పరిస్థితిలో నెట్టేస్తే మేము రాగానే మార్చి నెల నుంచి 1వ తారీఖు నాటికే జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చాం. లక్షలాది మంది ఉద్యోగస్తులకి వాళ్ళ 1వ తారీఖు నాడే జీతాలు ఇచ్చే పరిస్థితికి మేము రాష్ట్రాన్ని తీసుకొచ్చాం. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయంగానే నేను భావిస్తూ ఉన్నాను. అట్లాగే మీరు ఉద్యోగాలు ఇవ్వకుండా గాలికి వదిలేస్తే మేము 56,000 మందికి కేవలం 10 నెలల్లో ఉద్యోగాలు ఇచ్చాం. అట్లాగే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పాం, ఇస్తా ఉన్నాం. ఇది అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇస్తా ఉన్నాం. సరే, మీరు గ్రామాల్లో పోయి వెరిఫై చేస్తే స్పష్టంగా తెలుస్తుంది. అట్లాగే మీరు రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పేదవాళ్ళ కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆనాటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెడితే మధ్యలో 10 సంవత్సరాలు దాన్ని గాలికి వదిలేస్తే మేము వచ్చిన తర్వాత 5 లక్షలు కూడా సరిపోవు, 10 లక్షలు చేయాలని చెప్పి 10 లక్షల వరకు చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మహాలక్ష్మిలాగా చూస్తామని బస్సు రైడ్ ఇస్తా అని చెప్పాం, ఫ్రీ బస్సు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ ఏ మూల నుంచి ఏ మూలకైనా పోవటానికి ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇది మేము సాధించింది. కావాలంటే మీకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైనా ఉంటే బస్సు ఎక్కించి తిప్పండి, ఎవరైనా టికెట్ అడిగితే మమ్మల్ని అడగండి. ఇది మీరు కళ్ళారా చూడాలనుకుంటే మీరు కూడా ఎక్కండి. అట్లాగే రైతు రుణమాఫీ, మీరు ఇప్పుడే మా తుమ్మల గారు చెప్పారు, 10 ఏళ్ళు మొదటి దశలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని 4 ఇన్స్టాల్మెంట్స్ పెట్టుకొని దాని చివరికి ఆ వడ్డీకే సరిపెట్టేట్టు చేసి అసలు అట్లాగే ఉంచి వదిలిపోతే మేము రాగానే 1,00,000 కాదు 2 లక్షల వరకు చేస్తామని చెప్పి 2 లక్షల వరకు ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కేవలం 2-3 నెలల్లోనే 22,000 కోట్ల రూపాయల దాకా వారి అకౌంట్లో వేసి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినటువంటి చరిత్ర మాది, కానీ మీది కాదు. అట్లాగే రైతు బంధు, మీరు రైతు బంధు కట్టకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎన్నికల కంటే ముందు ఆ సీజన్లో మేము రాగానే మీరు చాలా అడ్డంకి పెట్టడం కోసం ప్రయత్నం చేస్తే కూడా మేము రాగానే రైతు బంధు పేరు మీద 7,625 కోట్ల రూపాయలు ఒకటే రోజు రిలీజ్ చేసి రైతుల అకౌంట్లు అందరికీ పంపించాం. అట్లాగే రైతు భరోసా మళ్ళీ రాష్ట్రం అంతా తిరిగి మేమందరం, నేను కానీ తుమ్మల గారు కానీ లేకపోతే మిగతా మంత్రులు కానీ సబ్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరం తిరిగి ఒక అసెస్మెంట్ చేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ రైతు భరోసా ఇవ్వాలని చెప్పి దాదాపు 8,400 కోట్ల రూపాయలు అవుతుందని ప్రాథమిక అంచనా, అది పెరిగి ఇంకా ఎంత పెరుగుతుందో కూడా తెలియదు. ఆ ప్రాథమిక అంచనానే 8,400 కోట్ల రూపాయలు వేయాల్సినటువంటి అవసరం వస్తే దానికి కూడా రెడీ చేసి రేపు 26వ తారీఖు నుంచి ఆ రైతు భరోసా వేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. కేవలం భూమి ఉన్నటువంటి వాళ్ళకే కాకుండా భూమి లేనటువంటి వ్యవసాయ కూలీల కుటుంబాలకు కూడా మేము సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పాము ఒక కుటుంబం. మేము సంవత్సరాల తరబడి చేయకుండా వెంటనే లెక్క కట్టాం. ఈ రైతు భరోసాతో పాటు ఈ భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పి లెక్క కట్టి
రేపొద్దున 26వ తారీఖు నాడు మొదటి ఇన్స్టాల్మెంట్ వాళ్ళకు కూడా వేయబోతా ఉన్నాం. అట్లాగే న్యూ రేషన్ కార్డ్స్ మొదలుపెట్టాం. ఇందిరమ్మ ఇళ్ల కోసం కార్యక్రమం చేసి మొదలుపెట్టి ముందుకు పోతా ఉన్నాం. 500 రూపాయల బోనస్, ఒడ్లు అమ్మితే కొనేటువంటి అమ్మే రైతుకి 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. మీరు 10 ఏళ్ళు హాస్టల్స్ అన్నింటినీ గాలికి వదిలేస్తే ఇవాళ డైట్ ఛార్జెస్ పిల్లల కోసం 40% పెంచాం. కాస్మెటిక్స్ ఛార్జెస్ పెంచాం. సోలార్ పంప్ సెట్స్ మొత్తం మేము ట్రయల్ రూపేణ ఇస్తూ ఉన్నాం. అట్లాగే 7 సంవత్సరాలు, ఇంకో విషయం కూడా చెప్తాం, 7 సంవత్సరాలు ఈ శాఖకు సంబంధించి, విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు సంబంధించిన ప్రమోషన్స్ అన్ని పక్కన పెడితే మేము రాగానే ఈ శాఖలో ఉన్నటువంటి వాళ్ళకి 4,840 మందికి ప్రమోషన్స్ ఇచ్చి ఆదుకున్నాం. ఇది ఈ శాఖ. విద్యుత్ శాఖ అయితే 35,000 పైబడి ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఈ క్యాబినెట్లో ఉన్న ప్రతి మంత్రి రోజుకి కనీసం 18 గంటలు తగ్గకుండా పనిచేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసుకుంటూ ముందుకు పోతూ ఉంటే 10 ఏళ్ళు దీన్ని అల్లకల్లోలం చేసి తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈరోజు బయటకు